మంచిదండి. ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి సహోదర సహోదరులకు నా వందనాలు. మరి ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళ్దాం. మొదటిగా మరి గొప్ప అవకాశాన్ని దయచేసినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకు మరి దేవుణ్ణి ఆరాధించుకున్నటకు చేరు వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభువు వారి నామంలో నా హృదయపూర్వక వందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం గతించినటువంటి 2 వారములుగా మరి మంచిదాన్ని హత్తుకొని చెడ్డదాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దాని కొనసాగింపుగానే మరి ఈ వారము ఆరాధనలో మనం మరొక అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి వాక్య రూపాన మనతో మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండడి అని పౌలు గారి ద్వారా రోమీలకు పత్రిక రాస్తున్న సందర్భంలో మరి దేవుడు ఈ చక్కని విషయాన్ని తెలియజేశాడు. అయితే మంచివి మరి దేవునికి అనుకూలమైనవి ఏంటన్నది మనం చెప్పుకుని తర్వాత దేవునికి హేయమైన వాటిని మనం పరిశీలన చేస్తున్నాం. ఎందుకనంటే మంచి వాటిని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అలాగే దేవునికి హేయమైనవి కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. లేకపోతే హేయమైనది ఏంటో మనకి తెలియనప్పుడు దాన్ని అనుసరిస్తాం. సో ఆ హేయమైన దాన్ని కూడా మనం పరిశీలన చేస్తున్నాం. మొదటిగా అహంకారం గురించి తెలుసుకున్నాం. హేయమైన వాటిలో మొదటిది అహంకారము అని తెలుసుకున్నాం, అహం. తర్వాత మనం కళ్ళలాడు నాలుక, అంటే అబద్ధాలతో కూడినటువంటి నాలుక. అంటే దాన్ని నేను ఒక పదంలో కాకుండా చాలా వివరంగా మరి గతించిన వారం చెప్పాను మీకు. కళ్ళలాడు నాలుక అంటే దాన్ని ఎలా వినియోగిస్తామనేటువంటి దాన్ని. తర్వాత దాని కొనసాగింపుగా ఒక 3 అంశాలు కలిపి ఒకే భాగంగా ఈ దినాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ 3 అంశాలు కూడా ఒకే కోవకు చెందినటువంటి అంశాలుగా మనకి ఇక్కడ వాక్యంలో తెలుస్తాయి. చూస్తే సామెతల గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము, సామెతల గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు 18 అంటే 17 చివరి భాగము మరియు 18వ వచనం కూడా. 17 చివరి భాగంలో ఏమున్నది అని అంటే నిరపరాధులను చంపు చేతులు. ఏంటండి? నిరపరాధులను చంపు చేతులు. తర్వాత 18వ వచనంలో దుర్యాలోచనలు యోచించు హృదయము. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు. ఈ 3 భాగాలు కూడా మనం ఒక్కటిగా చూద్దాం. ఏంటి అని అంటే నిరపరాధులను చంపేటువంటి చేతులు, దురాలోచనలు యోచించు హృదయము, అలాగే కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు. ఈ 3 విషయాలు కూడా ఒకే పాఠంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 3 ఏంటి అని అంటే ఒక మనిషి హృదయంలో ఇవి నిలవై, ఒక మనిషి హృదయంలో నిలవై, ఒకటి ఇతరులను ద్వేషపూరితంగా చూడడానికి కానీ, ఇతరులను అసూయతో చూడడానికి కానీ, ఇతరులను పగతో చూడడానికి కానీ, ఇతరుల యొక్క చెడును లేదా నాశనాన్ని కోరుకోవడం కానీ మూల కారణమైనటువంటి అంశాలే ఇవన్నీ కూడా. ఏంటనంటే నిరపరాధులను చంపు చేతులనంటే అపరాధం లేకపోయినా వారిని అపరాధిగా చిత్రీకరించడం అనమాట. మార్చడం కాదు, చిత్రీకరించడం. అపరాధిని కాకపోయినప్పటికీ అపరాధి అని చిత్రీకరించడం అనమాట. అంటే తప్పు లేదు కానీ తప్పు మోపి తప్పు వ్యక్తిగా లేకపోతే తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడం అనమాట. ఇది అంటే నిరపరాధిని చంపు చేతులు. ఇంకోటి ఏంటంటే చెడ్డ ఆలోచన. ఎప్పుడైతే మనిషిలో చెడ్డ ఆలోచన ఉందో ఇక ఆ మనిషి అంతా ఎలా ఉంటుంది. ఒక విషయం చెప్తాడండి యేసుప్రభు మాట్లాడుతూ, ఈ కన్ను గురించి మాట్లాడుతూ, కన్ను దేహమునకు దీపమై ఉంది, కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోయినట్టే అన్నాడు. ఈ కన్ను ఒక్కటి చెడిపోతే దేహం చెడిపోతుంది. అలాగే హృదయం చెడిపోతే నీ మనసు చెడిపోతే, ఎప్పుడైతే మనసు హృదయం చెడిపోయాయో నిజంగా చెప్తున్నాను అది ఎముకలకు కుళ్ళు అని చెప్పాడండి ఇదే సామెతల్లో. ఎముకలకి ఏంటండి? కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అంటే నువ్వు పటిష్టంగా ఉండలేవు అని. మన ఎముకలు కానీ బలహీనపడ్డాయి అనుకోండి, మన ఎముకలు బలహీనపడితే నిలబడలేం, నడవలేం, ఒంగోలేం, ఏ పని చేయలేమండి. ఎముకలు కానీ బలహీనపడ్డాయంటే ఎముక పటిష్టంగా ఉన్నప్పుడే మనం ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతాం. ఎముకలో బలహీనత ఏర్పడింది అని అంటే ఇక ఆ వ్యక్తి స్టామినా పూర్తిగా
పోయిందని, అంటే బలం ఉండదన్నమాట ఇక ఆ వ్యక్తిలో. కాబట్టి ఎముకలకు కుళ్ళు ఎప్పుడైతే నీ మనస్సు నీ హృదయం చెడినదైతే, ఎప్పుడైతే నువ్వు లోపల ఉండకూడనటువంటి పదార్థాన్ని ఉంచుకుంటున్నావో, చెడు అనేటువంటి పదార్థాన్ని, ఇప్పుడు నీ యొక్క శరీరానికి అది బలహీనత తెచ్చిపెడుతుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి చెడ్డ ఆలోచించేటువంటి హృదయం. మరియు ఇంకొకటి ఏంటంటే, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు. చెడు చేయడానికి పరిగెత్తేవాళ్ళు, పలానా చోట చెడు చేయాలి, అబద్ధం చెప్పాలనో, లేకపోతే ఒకరిని నష్టపరచాలనో, ఒకరిని బాధ పెట్టాలనో ఉరుకులు వేసుకుంటూ వెళ్ళడం అనమాట. అదేం తత్వం అండి? అదేం తత్వం అంటే, నీ హృదయం అంతా చెడుతోటి, ద్వేషంతో, కలహంతో నిండిపోయింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మత్సరం అనేటువంటి ఒక తత్వాన్ని, ఉంచుకుంటాడో, ఆటోమేటిక్గా మనిషి అంతా కుళ్ళిన వ్యక్తిగా మారిపోతాడు. మత్సరం అనేటువంటిది ఉంటే. కాబట్టి ఈ మూడు కూడా ఎదుటి వ్యక్తిని నాశనం చేసేటువంటివే. అనుకుంటాం మనం ఎదుటి వ్యక్తిని నాశనం చేస్తున్నామని, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం అంటుంటాం కదా, ఒక వేలు చూపిస్తే నీ వైపు మిగిలిన వేలు చూపిస్తాయని. దేవుని వాక్యం అదే అంటదండి. ఎప్పుడైతే మనం చెడు అటు ఆలోచిస్తామో, ఆ చెడంతా మనకే సంభవిస్తుందండి. కాబట్టి ఒకళ్ళ గురించి అంటే మనం తప్పుగా అనుకుంటే మనకే తిరుగుతుంది. ఇది సామెతల్లోనండి ఆ మాట ఒక చోట రాయబడి ఉంటుందండి. ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి. అదే సామెతల్లో రాసి ఉంటుందండి ఒక చోట మాట. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనంలో, 17, 18, 19 వచనాల దగ్గర ఈ విషయం ఉంది. ఒకసారి చూస్తున్నాను చూడండి. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నొల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో అంటున్నాడండి. ఎప్పుడైతే నీవు నీ శత్రువు పడిపోవడం చూసి, అంటే మనుషులం కదా, కొంతమంది మీద ద్వేషం ఏవేవో ఉంటుంటాయి. అప్పుడు మనకు నచ్చిన వాళ్ళని చూసి మనం ఎప్పుడైతే మత్సరపడతామో, ఎప్పుడైతే మనం సంతోషిస్తామో, ఎప్పుడైతే మనం ఆనందిస్తామో, ఆ క్షణమట ఒకవేళ వాడు చెడ్డడైనప్పటికీ కూడా నీ యొక్క బుద్ధిని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి దేవుడు వాడికి నష్టం కలగకుండా మనసునే త్రిప్పేసుకుంటాడు అన్నాడు. వాడికి నష్టం కలగదు. ఇప్పుడు ఎవరికి నష్టం? మరి మనకే నష్టం. ఎప్పుడైతే వాడికి నష్టం కలగలేదో, నష్టం ఎవరికండి? మనకే నష్టం. కాబట్టి దేవుడు మనసు అలా త్రిప్పుకోకుండా ఉండాలనంటే మనం కొంచెం జాగ్రత్తగా మన పరిధుల్లో మనం ఉండాలి. క్రైస్తవ పరిధి మనుషులందరికీ ఉండదు. పరిధి మనుషులందరూ వారి ఇష్టానుసారంగా ఆలోచిస్తారు, కానీ క్రైస్తవుడికి ఒక పరిధి ఉంటుందండి, లిమిట్ ఉంటుంది అనమాట. ఆ పరిధి దాటి వెళ్ళిపోకూడదు. ఆ పరిధి ఏర్పాటు చేసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మనం ఆ క్రైస్తవులంగా ఆ పరిధిలోనే ఉన్నాం అనుకోండి, కొన్ని నొప్పి మన మనసుకి తగిలినప్పటికీ మనం పరిధి దాటినప్పుడు ఏమవుతుందంటే అండి, ఆ బౌండరీలో మనం ఉన్నప్పుడు ఆ బౌండరీ లోపల దేవుడు ఉంటాడండి. మెయిన్ మనం ఆ పరిధిలో ఉన్నప్పుడు ఆ బౌండరీ లోపల దేవుడు ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, దేవుడున్న బౌండరీ వదిలి బయటకు వెళ్ళిపోతుంటాం. కొంచెం బాధ వచ్చినప్పుడు దేవుడున్న బౌండరీ వదిలి బయటకు వెళ్ళిపోయి వేరే ఆలోచిస్తుంటాం, వేరే తలంపుల్లోకి వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా ఇదే బౌండరీలో నువ్వు బాధపడుతున్నావు అనుకో, ఆ బౌండరీలో దేవుడు ఉన్నాడు, ఆ సర్కిల్లో దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ బాధను పరిశీలిస్తాడు. నువ్వు బయటకు వెళ్ళిపోతే దేవుడు నిన్ను ఎలా పరిశీలిస్తాడో? దేవుడున్న సర్కిల్ వదిలి బయటకు వెళ్ళిపోతున్నావు నువ్వు. నీకేదో నొప్పి వచ్చిందనో, బాధ వచ్చిందనో, ఇంకోటి వచ్చిందనో, ఆ సర్కిల్లో ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు అక్కడ. దేవుడు గీసిన బౌండరీ కాబట్టి, అబ్బా ఇది నా బౌండరీ అని గీశాడు. నా బౌండరీ అంటే ఆ లోపల నేను ఉంటానని అర్థం. మనం దాన్ని వదిలి బయటకు వెళ్ళి ఆలోచన చేస్తే మనకి ఏ సమస్య వచ్చినా ఇక దేవుడు ఉన్నాడు. అదే లోపలుండి నొప్పినైనా బాధనైనా మనం భరిస్తుంటే పక్కనే ఉన్నాడు దేవుడు, ఆ బౌండరీలో ఉంటాడు. కాబట్టి ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. మనం ఏం చేస్తామంటే బౌండరీ వదిలి బయటకు వెళ్తాం, అయ్యో నన్ను చూడట్లేదు అంటాం. ఆయన చూసే పరిధి దాటి బయటికి వెళ్ళిపోయావు నువ్వు, నిన్నెందుకు చూస్తాడో ఒకసారి ఆలోచించండి. ఇలా ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క నష్టాన్ని చూసేటువంటి హృదయ తలంపులను గురించి దేవుడు అసహించుకుంటున్నాడు. అదే ఆయనకి హేయమైనవిగా 7 ఒక 3, అంటే అన్నీ అవే. ఈ దినాన్ని వినేటువంటి 3 అవే: నిరపరాధులను చంపేటువంటి చేతులు, దురాలోచనలు యోచించే హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదాలు. ఈ 3 కూడా ఎదుటి వ్యక్తి యొక్క నష్టాన్ని, బాధను కోరుకుని వాళ్ళ నష్టపడినప్పుడు చూసి ఆనందించేటువంటి తత్వం అన్నమాట ఇది.
వాళ్ళు నష్టపడుతుంటే చూసి ఆనందించేటువంటి తత్వం ఇది. అది దేవునికి ఇష్టమైంది కాదు. ఇవి చరిత్రలో ఇలాంటి విషయాలు కొన్ని తారసపడ్డాయి మనకి. ఈ చరిత్రలో అంటే బైబిల్ చరిత్రలో కొన్ని విషయాలు మనకి తారసపడ్డాయి. వాటిని మనం ఒకసారి పరిశీలన చేస్తేనండి, ముఖ్యంగా 3 అంశాలు మనం ముందుకు తీసుకొద్దాం ఈరోజు. ఒకటి ఏంటంటే యోసేపు జీవితంలో ఎదురైనటువంటి కొన్ని పరిస్థితులు, అదేవిధంగా భక్తుడైనటువంటి దానియేలు జీవితంలో ఎదురైనటువంటి కొన్ని పరిస్థితులు, మరియు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితులు. ఈ 3 కూడా ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకుని ఉంటాయి, ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకుని ఉంటాయి. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అంటే ఆ ప్రభావం వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసు, ఆలోచన ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇది అనేటువంటిది, అసలు ఎందుకు పుడుతుంది ఇలాగా అనేటువంటిది. మొదటిగా మనం ఆదికాండంలోకి వెళ్తే ఇక్కడ యోసేపు యొక్క జీవితకాలం మనం చూస్తాం. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆదికాండంలో యోసేపు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించి ఇక్కడ కొన్ని అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 37 అధ్యాయము. ఆదికాండం 37 అధ్యాయం. ఈ అధ్యాయంలో ఎవరో ఇక్కడ కనిపిస్తారు అని అంటే యోసేపు శత్రువులు కాదు, యోసేపు యొక్క శత్రువులు కాదండి, కుటుంబం కనపడుతుంది. ఇక్కడ యోసేపు యొక్క కుటుంబం కనపడుతుంది. మనం చూస్తే 2వ వచనంలో అప్పుడు యోసేపు, నేను మధ్యలో చదువుతున్నానండి, అప్పుడు యోసేపు చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అన్నాడు. ఎవరి చెడుతనం అనంటే వారి సహోదరుల యొక్క చెడుతనం. యోసేపు చిన్నతనంలో తన సహోదరుల యొక్క చెడుతనాన్ని ఆయన ఏం చేశాడంటే పాయింట్అవుట్ చేశాడు అనమాట. ఇది తప్పు అని చెప్పి వారి తండ్రికి సమాచారం చెప్పాడట. తండ్రికి సమాచారం చెప్పడం వల్ల ఏమైంది అని అంటే 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. అతని మీద ఏం పెట్టారంటండి? పగబట్టిరి. 11వ వచనం కూడా అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అనడండి. పగ మరియు ఇంకోటి ఏంటి? అసూయ. ఈ 2 ఎక్కడ కనిపించాయనంటే వారి కుటుంబ వ్యవస్థలో, దూరంలో కాదు. యోసేపు యొక్క జీవితంలో సహోదరులు అంటే అన్నలు, ఒకటే తమ్ముడు ఉన్నాడు యోసేపుకి, మిగిలిన వారు అందరూ కూడా అన్నలే. యోసేపు యొక్క జీవితంలో ఎందుకు యోసేపు పైకి పగ వచ్చింది, యోసేపు పైకి అసూయ పెరిగింది అని అంటే యోసేపు చెడుతనాన్ని బట్టా, యోసేపు నిజాయితీని బట్ట ఒకటే. అలాగే యోసేపు ఆ తండ్రిని మోసం చేయలేదు, అలాగే అబద్ధము ఆడలేదు. ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నాడు. మరియు ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో జరిగేటువంటి విషయాన్ని చెప్పాడండి యోసేపు వాళ్ళకి. భవిష్యత్తులో జరిగేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ చెప్పిన విషయంలో ఏం జరిగిందంటే తను కొంచెం హెచ్చింపబడ్డాడు. ఆ విషయంలో ఈయన హెచ్చించుకోలేదు. ఆ విషయంలో ఆయన హెచ్చింపబడినట్టును వీళ్ళేమో కిందనట్టు కనపడ్డారన్నమాట. ఇప్పుడు యోసేపు కళ వచ్చినప్పుడు దాని భావం చెప్పినప్పుడు ఏమైందనంటే ఇదంతా చూస్తున్నప్పుడు ఒక పక్కేమో తండ్రి యోసేపునే ప్రేమించాడు, ఇంకొక పక్కేమో యోసేపు వీళ్ళందరినీ తక్కువగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. కానీ భవిష్యత్తు చెప్పాడు, అయ్యా పరిస్థితి ఇది, త్వరలో ఇలా జరగబోతుందని దేవుడు సూచించినటువంటి సూచన చెబితే అన్నలు లేకపోతే ఆ సహోదరులు అందరూ యోసేపు మీద ఏం చేశారండి? పగబట్టారు. అతన్ని నష్టపరచాలనుకున్నారు, చంపేయాలనుకున్నారు, అతన్ని కుటుంబం నుంచి దూరపరిచేయాలని అనుకున్నారు. ఇదంతా మనకు తెలుసు, దీని గురించి విస్తారంగా మనం మాట్లాడుకునే అవసరం లేదు. ఇతన్ని చంపేయాలనుకున్నప్పుడు అందులో ఒక అన్న చంపడం ఎందుకులే అని చెప్పి వేరే వాళ్ళకి అమ్మించేశాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఇక తర్వాత తెలుసు మనకి యోసేపు అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు. యోసేపు నష్టపోలేదండి. కానీ యోసేపు పైకి ఆ అన్నలకి ఎందుకు అసూయ, అన్నలకి ఎందుకు పగ పెరిగిందని అంటే వాస్తవం మాట్లాడాడు. ఏంటండి? వాస్తవాన్ని చెప్పాడు. జరగబోయేటువంటిది ఇది,
అని చెప్పాడు. వాళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోకుండా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు సమాచారం, ఎలా ఉంటున్నారు అన్నలో అని చెప్పి. దాన్ని బట్టి యేసోపు పైకి ఈ యొక్క అసూయ ఎందుకు, హృదయంలో అసూయ అలా చిన్నతనం నుంచి యేసోపు మీద పెంచుకుంటూ వచ్చారండి వాళ్ళు. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే హృదయంలో ఆ చెడుని, యేసోపుని చంపాలి, యేసోపుని దూరపరిచేయాలి, యేసోపుని నష్టపరచాలి అని చెప్పి వాళ్ళు చాలా ఆతృతంగా ఎదురు చూశారు. అలాంటి గడి వచ్చింది. అలాంటి గడి వచ్చినప్పుడు యేసోపుని ఆ కుటుంబంలో లేకుండా దూరంగా పంపించేశారండి. కానీ నష్టపోయింది యేసోపు కాదండి. ఎవరనంటే ఎట్టి హృదయం అయితే వారిలో నిండి ఉందో ఆ హృదయాన్ని బట్టి వారే నష్టపోయారు. వారే కష్టాలు అనుభవించారు, వారే శ్రమను అనుభవించారు, వారే పేదరికాన్ని అనుభవించారు, వారే కరువును అనుభవించారు. కానీ యోసేపు వీళ్ళకి దూరం అయిపోయినా యోసేపు మనసు మళ్ళీ మనం ఐగుప్తుకి వెళ్ళినప్పుడు చూస్తేనండి ఎంతో ప్రేమించాడు. మళ్ళీ వాళ్ళమే ప్రేమ చావలేదు. మనం ఇక్కడ చూడొచ్చండి యోసేపు జీవితంలో మనకి. యోసేపు దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా చక్కగా యోసేపు వాళ్ళని ప్రేమిస్తాడండి. చూడండి ఒకసారి మీకు ఒక మాట చదువుతాను. 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. 23వ వచనం, అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక తమ మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాటలాడి అనడండి. ఎందుకు ఏడ్చాడండి? ఇలాంటి భాగాలు చాలా ఉంటాయి, కాకపోతే మనం విస్తరించి మాట్లాడట్లేదు ఈ అంశం. ఎందుకు ఏడ్చాడండి? వచ్చింది ఎవరో? అన్నలండి. కానీ అన్నలు యోసేపు పైనే అసూయ, యోసేపు పైనే పగ పెంచుకున్నారు. కానీ అన్నల పైన యోసేపుకి అలాంటిది లేదు. అక్కడికి వెళ్ళిపోయినా యోసేపుకి తెలుసు భవిష్యత్తును దేవుడు చెప్పాడు ముందుగానే. అప్పుడు అన్నలు వచ్చి బాధపడుతున్నప్పుడు కూడా ఆయన వాళ్ళని ఏమనకుండా ఏమన్నాడంటే, మీ అందరి రక్షణ కొరకే ముందుగా నన్ను దేవుడు ఎక్కడికే పంపించాడు. మీరు నన్ను అమ్మేశారనో, మీరు నన్ను కొట్టారనో, నేను మీ మీద ఏ విధంగానూ కోపాన్ని పెంచుకోలేదు. చూడండి, రెండు మనసులు చూడండి, అన్నల మనసు, యోసేపు మనసు. యోసేపు మనసు దెబ్బతిన్న మనసు, గాయపడిన మనసు, ప్రమాదాలు ఎదుర్కొన్న మనసు, బానిసగా బ్రతికిన మనసు. కానీ ద్వేషాన్ని మాత్రం హృదయంలో నింపుకోలేదు. వాళ్ళని నష్టపరచాలి అని అనుకున్నాడా? ఎక్కడ కనిపించదండి యోసేపు జీవితంలో. వాళ్ళని అవకాశం దొరికింది, యోసేపు గుప్పిట్లోకి వచ్చారు, తర్వాత రాలేదా? కానీ అవకాశం దొరికినా వాళ్ళని ప్రేమించాడు తప్ప ఆ ముందు జరిగినవన్నీ ఏమీ మనసులో లేవు, అన్నీ అక్కడే వదిలేశాడు. నేను మిమ్మల్ని కాపాడడం కోసం దేవుడు నన్ను ముందుగా ఆ ప్రాణాలకి వేసి ఇక్కడికే పంపించాడు అన్నాడు, అంతే. అన్నలు భయపడ్డారు, చంపేస్తాడేమో అని అనుకున్నారు. కానీ అలా ఏం చేయలేదండి. ఎందుకు అని అంటే ఇక్కడ యోసేపు అభివృద్ధి అవడానికి కారణం, అన్నలు అలాగే నష్టపోవడానికి గల కారణం ఏంటంటే మనస్సు దేనితో నిండి ఉందో దానిని బట్టి వారు నష్టాన్ని అనుభవించారు. యోసేపు మనసు దేవుని భయంతో నిండింది. అన్నల్ని ద్వేషించకూడదు, అదొకటే. దేవునికి విరోధంగా నేను ఉండకూడదు, అదొకటే. ఇలాగ దేవుని భయంతో నిండినటువంటి యోసేపు హృదయం అది నిష్కల్మషంగా ఉంది, తెల్లగా ఉంది యోసేపు హృదయం. అన్నలకి శత్రువుగా కనిపించాడు కదండి, అలా ఉన్న హృదయమే అన్నలకు శత్రువుగా కనిపించాడు. తర్వాత పోతీఫర్ కుటుంబం ఆ భార్యకు శత్రువుగా కనిపించాడు, జైల్లో వేయించేశాడు కదండి. తన జీవితం కొన్ని సంఘటనల వల్ల ఎన్నో గాయాలు ఎదుర్కొన్నాడు యోసేపు. అయినా ఎవరిని గాయపరచాలనుకోలేదు. మెయిన్ అదండి, ఇది కావాలి మనకు ముఖ్యంగా క్రైస్తవులంగా. గాయాలు అనుభవించాడు కానీ గాయపరచాలని ఎప్పుడూ అనుకోలేదు తన జీవితంలో. కానీ గాయాలు మాత్రం అనుభవించాడు. ఆ అనుభవించినటువంటి గాయాలకు ప్రతిఫలంగా యోసేపు నష్టాన్ని మాత్రం పోలేదు. తను ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికే వెళ్ళాడు. దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు పొందుకుంటానన్నాడు. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, ఈ రెండు జీవితాల్లో నుంచి, అంటే యోసేపు జీవితంలో నుంచి, అన్నల జీవితంలో నుంచి, హృదయం దేనితో నిండిందో దానిని బట్టే ప్రతిఫలాన్ని వాళ్ళు పొందారు. ఇక్కడ అన్నలు చెడు హృదయంతో, మనం ముందుగా 3 అంశాలు చదివాం, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటో 3 అంశాలు అని అంటే, ఒకటేంటి, నిరపరాధిని చంపు చేతులు, దురాలోచనలు యోచించు హృదయము, ఇంకొకటి కీడు చేయుటకు
పరుగెత్తు పాదాలు. ఇవేంటనంటే ఎదుటివారిని నష్టపరచడం, హృదయం చెడుతనంతో నింపుకోవడం. ఎదుటివారిని నష్టపరచడం, హృదయం చెడుతనంతో నింపుకోవడం. ఇక్కడ అన్నల హృదయం దీంతో కనిపించింది, కానీ యోసేపు హృదయం దేవుని వాక్యంతో నిండి కనిపించింది. కాబట్టి అది ప్రశాంతమైన జీవితాన్ని పొందుకుంది. కష్టాలు అనుభవించాడండి. యోసేపు కష్టాలు అనుభవించలేదని చెప్పడానికి లేదండి, అనుభవించాడు. కష్టాల్లో ఉంటూ కూడా ఎవరిని నష్టపరచాలి అనుకోలేదండి. మెయిన్ యోసేపు జీవితం అది. బాధ అనుభవిస్తున్నాడు, నేను భరిస్తున్నాను కదా, ఇంకొకళ్ళు భరించకూడదు ఈ బాధ అనే మనసు అన్నమాట యోసేపు. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన మనసు. కాబట్టి ఇంకొక జీవితాన్ని మనం చూద్దాం అన్నాను. ఏంటి ఇంకొక ఎవరండి? దానియేలు. ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి మీరు ఇవి పరిశీలన చేయాలండి. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం అండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి అన్నాడండి. ఇక్కడ మన ప్రవక్త భక్తుడైనటువంటి దానియేలు కనిపిస్తున్నాడు. ఇప్పుడు దానియేలు వైపు చాలా కళ్ళు గుర్రుని చూస్తున్నాయి. దానియేలు వైపు చాలా కళ్ళు. ఎవరో వాళ్ళనంటే ప్రధానులను, అధిపతులను. చిన్నవాళ్ళు ఏం కాదు, వీళ్ళు అధికారం ఉన్నవాళ్ళు. ప్రధానులు అంటే రాజ ఆస్థానంలో రాజు తర్వాత పనులు చక్కబెట్టేటువంటి వారు అన్నమాట. ఎందుకు ఈ ప్రధానులకి, అధిపతులకి దానియేలు పైనే ఆ గుర్రుగా ఉండే చూపు ఎందుకు కలిగింది? దానియేలు వాళ్ళని ఏమన్నా నష్టపరిచాడా? వాళ్ళని ఏమన్నా బాధ పెట్టాడా? ఒకసారి ఆలోచించండి. దానియేలు జీవితంలో దానియేలు వల్ల వాళ్ళకి ఏ నష్టం రాలేదు. కాకపోతే ఎందుకు ఆ చెడు కళ్ళు దానియేలు పైకి ఎందుకు వాళ్ళు కలిగి ఉన్నారు అని అంటే, ఇక్కడ చూడండి. దానియేలు ఒక బానిస. దానియేలు బానిస. యోధా సంస్థానంలో నుంచి దానియేలుని, షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని, యెహెజ్కేల్ని ఇలా చాలామందిని ఏం చేశారనంటే ఆనాడు నెబుకద్నెజరు బందీలుగా తీసుకుపోయాడు. ఎక్కడికి? బబులోనికి. యోధా సంస్థానంలో నుంచి బబులోను సంస్థానంలోనికి ఈ భక్తులందరినీ కూడా అతను ఇడ్చుకుపోయాడండి. 3 దఫాలుగా వచ్చాడు, అనేక మందిని తీసుకుపోయాడు. అందులో ఈ దానియేలు ఒక ఆయన ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఈ దానియేలు ఒక ఆయన ఉన్నాడు. ఆ సంస్థానంలో ఉన్న అధిపతులు, ఆ సంస్థానంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రధానులు, అధిపతులు ఎవరైతే ఉన్నారో, ఈ బానిసగా వచ్చినటువంటి దానియేలు ఎందుకు పైన సింహాసనం మీద కూర్చున్నాడు అని ఆలోచించారండి. దానియేలు ఎందుకు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు? అసలు దానియేలు ఎవరో? బానిస కదా. దానియేలు అసలు మన ఈ కల్దీ సంస్థానానికి చెందినవాడే కాదు. మరెవరు దానియేలు అని అంటే, యోధా సంస్థానానికి చెందినవాడు, యోధా భాష మాట్లాడేటువంటి వాడు, యోధా సంస్థానం చెందినవాడు. ఈ కల్దీల రాజ్యానికి చెందినవాడు ఎంత మాత్రం కాదు. మనవాడు కానప్పుడు ఎందుకు మన సింహాసనం మీద కూర్చుని మన పైన పెత్తనం చేస్తున్నాడు? వీడి పెత్తనం ఏంటి అనుకున్నాడండి. వీళ్ళని ఎప్పుడు దానియేలు నష్టపరచలేదు, వీళ్ళని ఎప్పుడు ఏ మాట అనలేదు. కానీ వీళ్ళు ఎందుకు అట్టి బుద్ధితో నిండిపోయారనంటే, చెడుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నీ స్థాయిని బట్టి నీకు జ్ఞానం ఉంటుంది, మరొకరి స్థాయిని బట్టి వారి జ్ఞానం ఉంటుంది. పరిధులు వేరుగా ఉంటాయి కదండి. మనం అందరం మనుషులమైనా కానీ
మన ఆలోచించేటువంటి జ్ఞాన పరిధులు వేరుగా ఉంటాయి. నిజంగా జ్ఞాన పరిధులు వేరుగా ఉంటాయి. మన శక్తులు ఎలాగైతే వేరుగా ఉంటాయో, అంటే మన బలం ఎలాగైతే వేరుగా ఉంటుందో, అలాగే మన యొక్క జ్ఞాన పరిధులు కూడా వేరుగానే ఉంటాయి. అందరే సమానంగా ఉండవు. అందుకని ఎక్కువ జ్ఞాన పరిధిలో ఉన్నవాడిని చూసి తక్కువ జ్ఞాన పరిధి ఉన్నవాడు అసూయ పెంచుకున్నాడు అనుకో, నష్టం ఎవరికే? అసూయ పెంచుకున్నవాడికే. ఎలాగో చెప్తాను చూడండి. వాడి జ్ఞానం అంత ఎత్తులో ఉంది, వీడి జ్ఞానం ఇంత డౌన్లో ఉంది. ఈ డౌన్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడిని చూసి వీడు అసూయ 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 పెంచుకుంటూ ఉంటే వీడు ఏం చేస్తాడంటే ఆలోచించడం మర్చిపోతాడు. అంతేనా అండి? ఎందుకని? వీడు పని గురించి ఆలోచించడు, వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆడు ఎందుకు అలాగైపోతున్నాడు, ఇలాగైపోతున్నాడు, అలాగైపోతున్నాడు, ఇలాగైపోతున్నాడు, ఆడు గురించి ఆలోచిస్తూ ఉండి వీడికి ఉన్న జ్ఞానం కాస్త ఇంకా తగ్గిపోద్ది. అదే ఈ తక్కువ జ్ఞానంలో ఉన్నవాడు వాడిని చూసి ఆలోచించకుండా వీడి పని మీద వీడుంటే, వీడి సాధనలో వీడుంటే వీడేమవుతాడు? ఎదుగుతాడు. ఎందుకని? వీడి జ్ఞానానికి వీడి సాధన ఇచ్చాడు. ఇంకొక విషయం ఆలోచించకుండా వాడి జ్ఞానానికి సాధన ఇచ్చాడు. ఆ సాధన ఇచ్చిన కారణాన్ని బట్టి జ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది. ఈ సాధన ఇచ్చే విధానాన్ని బట్టి ఇక్కడ ఉన్నవాడు ఎదిగే అవకాశం ఉంది. అంతేగాని వాడిని చూసి ఏడుస్తున్నావు అనుకో, వాడు నిన్ను చూసి ఏడ్డవు. ఎందుకని? నువ్వు కిందనే కదా ఉన్నావు, నిన్ను చూసి ఏడ్చి పనే ఉంది వాడికి. ఏడుతాడా? ఏడ్డ కదా. వాడు ఎక్కడున్నాడు, నువ్వు అక్కడ ఉండి ఏడుస్తున్నావు, కానీ నేను పట్టించుకోడు. అక్కడ ఉన్నవాడు వాడి పనిలో వాడు ఉంటాడు, వాడు మరింత ఎత్తుకెళ్ళిపోతాడు. ఎత్తుగా ఉన్నవాడిని చూసి ఏడిసి కొలిది వీడు అక్కడే ఉంటాడో లేకపోతే కిందకన్నా వెళ్తాడు, కానీ ఇంచు కూడా పెరగడం. కారణం ఏంటంటే పెరిగే ఆలోచన చెయ్యట్లేదండి. ఇది మనం గ్రహించాలి. ఈ పెరిగే ఆలోచన చెయ్యక ఉన్న చోటే ఉండిపోతున్నావు, లేకపోతే కిందకన్నా వెళ్ళిపోతున్నావు. ఆ పైన ఉన్నవాడు నీ గురించి ఆలోచించడు, వాడి పనిలో వాడు ఉంటాడు కాబట్టి అలా పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక వాడి గురించి నువ్వు ఆలోచించుకో, నీ గురించి ఆలోచించు. ఇప్పుడు ఈ కింద ఉన్నవాడు ఏం చేస్తాడనంటే వాడికి ఉన్నటువంటి జ్ఞానానికి, నాకు ఇంత జ్ఞానం ఉంది కదా, ఈ పని చేస్తాను, దీన్ని బట్టి ఇది చేస్తాను, అది చేస్తానని వాడి గురించి వాడే కొంచెం కృషి చేయడం మొదలుపెట్టాడు అనుకో, ఏమవుతుంది? తర్వాత కృషికి ఫలితం వస్తుంది, వాడి డెవలప్మెంటు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏడ్చేటువంటి కళ్ళు ఎవరిని చూసి? దానియేలుని చూసి. ఎందుకంటే దానియేలు మంచి సింహాసనం మీద ఉన్నాడు. వాడు ఎవడో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు అసలు మన సంస్థానానికే చెందని వాడు, ఎక్కడో బానిసగా వచ్చాడు, మన రాజు ఇడ్చుకొస్తే వచ్చాడు, వాడేంటి మన పైన కూర్చోమే ఉన్నాడు అని ఎప్పుడు ఆయన గురించి ఆలోచించి వీళ్ళ పతనానికి పోయారండి. మనం ఈ వృత్తాంతాన్ని మనం చదివితే ఈ పతనానికి వెళ్ళిపోయారు. ఎలాగో మీకు చెప్పేస్తాను 3 నిమిషాల్లో. దానియేలు అక్కడ ఉన్నాడు. ఏదో ఒక రకంగా దానియేలుని అక్కడి నుంచి ఇక్కడున్న వాడిని ఎక్కడ తెచ్చేయాలని ఆలోచించుకో. నువ్వు ఎక్కడికి ఎదగాలని ఆలోచించు. పైన ఉన్నవాడిని కిందకి తెచ్చేయాలని ఆలోచించడం కన్నా నేను ఎదగాలని ఆలోచించు. వాడితో సమానంగా ఉంటావు కదా, నష్టమేముంది? వాడితో సమానంగా ఉంటావు. ఇంకా బాగా ఆలోచిస్తే ఏమో ఒకవేళ ఒక మెట్టు పైకే వెళ్తావేమో. నువ్వు ఆడిని కిందకి తెచ్చేయాలి అనుకుంటూ ఉంటే నీ ఓపిక అయిపోద్ది. అదే పని మీద ఉంటావు నువ్వు, నీ పని మర్చిపోయి ఓపిక అయిపోద్ది. వీళ్ళు చేసింది కూడా అదే. దానియేలు సింహాసనం మీద దింపాలంటే దానియేలు ఏదో తప్పు చేశాడని రాజుకి చూపించాలి అని చెప్పి సమయం కోసం ఎదురు చూస్తున్నారట. ఎప్పుడు టైం వస్తుంది, దానియేలు ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు టైం వస్తుంది, దానియేలు ఎప్పుడు దొరికే అవకాశం లేదట. అదే రాశాడు చూడండి అక్కడ, తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిర్రి అన్నాడండి. నమ్మకస్తుడు ఎవరికే? దేవునికి నమ్మకస్తుడు, ఓకే. కానీ ఇక్కడ నమ్మకస్తుడు ఎవరికనంటే రాజు అయినటువంటి నెబుకద్నెజరు. దేవుడికి ఎప్పుడు దానియేలు నమ్మకస్తుడే. ఇక్కడ అధిపతులు ఎక్కడ చూస్తున్నారు? రాజుకి వీరికి ఉన్న బంధంలో చిచ్చు పెట్టాలి, అప్పుడే కుర్చీలోంచి కిందకి. అంతే కదా. రాజుకిని దానియేలుకి ఉన్న బంధంలో చిచ్చు పెడితే ఆ కుర్చీ దింపుతాడు. దేవునితో కాదు వీళ్ళ సంబంధం, రాజైన నెబుకద్నెజరుతో. అప్పుడు చెప్తున్నాడు, కానీ దానియేలు రాజైన నెబుకద్నెజరుకి నమ్మకస్తుడిగా ఉన్నాడు, దొరకట్లేదు. తన పని తను చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఏ తప్పు ఏ నేరమో చేయట్లేదు. ఇగో ఇది చేసాడు దానియేలు, ఇదిగో సాక్ష్యాలు అనడానికి అవకాశం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవకాశం కోసం కనిపెట్టారు. వీళ్ళు ఏం వాడుకున్నారో తెలుసండి? ఏం వాడుకోకూడదో దాన్నే వాడుకున్నారు.
వీళ్ళు అసూయతోటి కనిపెట్టినటువంటి ఈ వ్యక్తులు ఏం వాడుకోకూడదు అదే వాడుకున్నారు. ఏంటనంటే దేవుణ్ణి వాడారండి. ఎలాగా? దేవుని ఇగో ఒక శాసనం పుట్టించేద్దాం, రాజును ఒప్పించేద్దాం, దేవునికి ఎవరు నమస్కారం పెట్టకూడదు, ఒక నెల రోజుల పాటు ఎవరు దేవునికి ప్రార్థన చేయకూడదు, ఎవరు దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఇలాంటి శాసనం నాడు పుట్టించేద్దాం అని చెప్పి రాజుతో మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడి ఒక శాసనాన్ని పుట్టించారండి. మనం అలా క్రిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ 7వ వచనం చాలా పెద్దది ఉంది, అందులోనే ఉన్నది. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడదోయబడును. రాజా ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని ఇది ఈ రిక్వెస్ట్ అట్టుకెళ్ళారనమాట రాజు దగ్గరికి, నెబుకద్నెజరు దగ్గరికి. అండి ఈ రాజు నెబుకద్నెజరు గాదిలో ఉంది, దర్యావేష్ దగ్గరికి. ఈ దర్యావేష్ దగ్గరికి ఈ శాసనాన్ని పట్టుకుని వెళ్ళారండి. శాసనం పట్టుకుని వెళ్ళేటప్పటికి ఓకే, రాజు ఇది బాగానే ఉంది కదా. రాజులకు ఒక పిచ్చి ఉంటుంది, ఏంటి? వారిని గొప్పగా పొగిడితే పడిపోయే పిచ్చి ఉంటుందండి రాజులకి. పూర్వకాలం నుంచి కూడా మనం చూసినప్పుడు రాజులకి ఇది ఉంటుంది అనమాట. వారి గురించే పద్యాలు పాడించుకోవడం, వారి గురించే బాగా కీర్తించుకోవడం, గొప్పగా పొగిడించుకోవడం రాజులకు అలవాటు. ఇక్కడ అదే కనిపించింది. ఈ రాజు ఈ దర్యావేష్ కాలానికి వచ్చినప్పుడు, దర్యావేషేనండి, దర్యావేష్ కాలానికి వచ్చినప్పుడు ఆయనకి కూడా ఉంటుంది కదా, రాజే కదా ఆయన కూడా. నువ్వే గొప్పోడుగా ఉండాలి ఒక నెల రోజుల పాటు, నాకు ఇలా సమస్య అని చెప్పి ఎవరికి చెప్పకూడదు, నీకే చెప్పాలి. అలాగే ఓ పూజ కానీ, ఒక స్తుతి కానీ, ఒక మహిమ కానీ ఏ దేవుడికి చెప్పకూడదు. ఒకవేళ యూదులైతే యూద దేవుళ్ళు కావచ్చు, మనోళ్ళైతే ఈ కల్దీయుల దేవుళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ ఎవరికే చెప్పకూడదు. ఎవరైనా వచ్చి నీకే చెప్పాలి. ఇది శాసనం పుట్టించి ఒకటే అన్నారు. ఎందుకు పుట్టించారు? ఈ అసూయతో చూసేవాళ్ళు చూడండి ఎవరిని కనిపెడుతున్నారు? దానియేలునే కనిపెడుతున్నారు చూడండి ఇక్కడ. ఎందుకని ఈ శాసనాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే దానియేలు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూస్తున్నారు ఎన్ని టైం అనమాట, 24 గంటలు దానియేలు వైపే వీళ్ళ చూపు, ఎప్పుడు దొరుకుతాడా అని. కానీ దానియేలు తన పని చేసుకుంటున్నాడు, పోయి దేవునితోటి సహవాసం, ఈ రెండే కనపడుతున్నాయి దానియేలు జీవితంలో, ఇంకోటి కనపడతలేదు. రాజుతో చేసే పనికి అడ్డు చెప్పగలరా? రాజా నీ పని బాగా చేసేస్తున్నాడు, దానియేలు కొట్టేయంటే కొడతాడా? వీళ్ళని కొట్టేస్తాడు. ఇంకొకటి ఉంది, ఒకటేమో రాజుతో చేసే పని, ఇంకొకటి దేవునితో చేసే పని. ఇప్పుడు ఈ 2 పనుల్లో ఈ రాజుతో చేసే పని ఎలాగూ కుదరదు. ఇంకా రెండో పని ఉంది దేవునితో చేసేది, అది ఆపేద్దాం. ఎందుకంటే నమ్మకస్తుడు, ఇటు రాజుకి నమ్మకస్తుడు, అటు దేవునికి నమ్మకస్తుడు దానియేలు. ఈ నమ్మకం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే దానియేలు దొరుకుతాడు అనుకున్నాడు. అంటే ఎంత కనిపెట్టారు చూడండి ఇప్పుడు దానియేలు నాళ్ళు. వీళ్ళ పనులు చేసి ఉంటారు నాకు తెలిసి, వీళ్ళ కుర్చీల మీద కూర్చుని వాళ్ళ పనులు ఈ ప్రధానులు కానీ అధికారులు కానీ వాళ్ళ పని చేసి ఉండరు. ఎప్పుడు దానియేలు వైపే చూసి, ఎప్పుడు దానియేలు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా అని అలాగా చూసి వాళ్ళ పని పూర్తిగా మర్చిపోంటారు నాకు తెలిసి. చూశారు దానియేలు ఈ 2వ అంశంలో దొరికాడు. 1వ అంశం రాజుతో నమ్మకస్తుడు, ఎక్కడ పని అవ్వదు. 2వ అంశం దేవుని దగ్గర నమ్మకస్తుడు, ఎక్కడ కొట్టాలి దెబ్బ. ఇప్పుడు ఖచ్చితంగా రాజుని కాకుండా ఇంకొకరిని పూజిస్తే శిక్ష వేసేటువంటి ఒక పథకం అల్లేహారనమాట వీళ్ళు. దానియేలు రాజు దగ్గరికి వచ్చారు, బాబు ఇలాగా ఎవరైనా దర్యావేష్ గారు మరి ఇలా చేద్దాం అని చెప్పి అనేటప్పటికి బాగానే ఉంది కదా, నెల రోజుల పాటు అందరూ నాకే దండం పెడతారు అనుకున్నాడు వీడు. ఓకే అని సంతకం పెట్టేసిన వెంటనే ఇట్టి శాసనం చేయబడిందని తెలిసి కూడా 10వ వచనం, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మానలేదు దేవుడికి ఉన్నటువంటి బంధాన్ని దానియేలు మానలేదు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూసినటువంటి టైం
వచ్చేసిందండి. ఈ అసూయతోటి చూసేటువంటి కనిపెడుతున్నారా? ఏ ఏ నింద అదైనా చదివా మనం, ఏదైనాను ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచున్నారు. ఆయన పనిలో తప్పు లేదు, ఆయన చేసే పనినే తప్పుగా చిత్రీకరించాలనుకున్నారన్నమాట. ఇప్పుడు చూసారా, ఆయన పనిలో తప్పు లేదు, ఆయన ఏ పని ఏదో చేస్తున్నాడో దాన్నే తప్పుగా చిత్రీకరిద్దాం అనుకున్నారన్నమాట. ఇప్పుడు దాన్నే తప్పుగా చిత్రీకరిద్దాం అనుకుని ఒక శాసనాన్ని రూపొందింపజేశారు. రాజుతోటి చేశాడు రాజు. ఆ రాజు ఈరోజే శాసనం చేశాడు, దానియేలు ఆ రోజే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. రోజుకి ఎన్నిసార్లు? 3 మారు. యెరూషలేము వైపు తన కిటికీ తెరిచిందట, అటువైపు వెళ్ళి మోకరించి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. దొరికేశాడు, చాలు ఇక అనుకున్నారు. వచ్చేసారు, రాజు దగ్గర చెప్పేశారు. దానియేలు ఏం భయపడలేదు, అయ్యో లేదని అనలేదు. నా పని అదే, నీ పని ఏదో చేసుకో అన్నాడు రాజుని. అంతే, నా పని దేవుని ప్రార్థన చేయడమే, నీ పని ఏదో నువ్వు చేసుకో అన్నాడు సింపుల్గా. ఓకే, మరి సింహాల బోన్లో వేయాలన్నదాన్ని శాసనంలో రాశాం కాబట్టి వేసేసారు. మనకు తెలిసిక ఇది చెప్పుకునేది కాదు కూడా. ఏం జరిగింది అక్కడ? గుర్రుగా ఎవరైతే చూసారో వాళ్ళే తర్వాత సింహానికే బలయ్యారు. వాళ్ళే బలయ్యారు. వాళ్ళు దేనితోటైతే నిండిపోయారు, దానియేలుని చంపాలి, దానియేలుని చంపాలి, దానియేలుని దూరపరిచేయాలి, దానియేలుని దూరపరిచేయాలి. ఎవరు చచ్చారు? ఎవరు దూరం అయ్యారు? వాళ్ళే, ఆ అధికారులు, ఆ ప్రధానులు. ఎవరైతే అధికారులు ప్రధానులు ఉండి దానియేలు మీద నింద మోపారో వారిని వెళ్ళండ్రా అన్నాడు. ఎందుకని? దానియేలు సింహాల బోన్లో వేసేసాడండి. కానీ సింహాలు ఇలా చేతులు కట్టుకుని చూస్తున్నాయండి దానియేలంక. రాత్రి అంతా గడిచిపోయింది, సింహాలలో చేతులు కట్టుకుని దానియేలంక చూసాయి. తెల్లారిపోయింది. వచ్చాడు రాజు, దర్యావేషు దగ్గరికి వచ్చాడు, పిలిచాడు. నేను ఉన్నాను రా బాబు అన్నాడు. బయటకు వచ్చి అన్నాడు. వచ్చేసాడు. మరి సింహాలు ఉన్నాయి లోపల అన్నాడు. సరే ఎవరైనా వెళ్ళండి పాలన్నాడు. ఎవరినే? దానియేలు మీద తప్పు మోపడానికి ప్రయత్నం చేసిన గుంపు ఏదైతుందో ఆ గుంపుని పిలవన్నాడు అనమాట. వచ్చేసారు దగ్గరికి. దానియేలు ఎలా చేశాడు, అలా చేశాడు, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, వీళ్ళందరిని దగ్గర పిలిచాడు. దానియేలు పైకి పిలిచాడు, పైకి వచ్చాడు. మరి సింహాలు పాపం ఆకలితో ఉన్నాయి కదా, మీరు వెళ్ళండి భోజనం అవ్వండి అని చెప్పి ఆ గుర్రుగా చూసిన వాళ్ళందరినీ ఆ గుహలోకి నెట్టేసాడు. అంతే. అక్కడ రాసిన పదం చదువుతానండి, ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఏంటనంటే వాళ్ళ నేలకు అంటుకోలేదట. ఎవరో? ఆ అసూయతో బ్రతికినటువంటి వాళ్ళు. దానియేలుని ఎలాగైనా కుర్చీ దింపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేలకు అంటుకోలేదు, వారి ఎముకలు ఎముకగా కనపడలేదు. ఎముకగా కనపడలేదు, వారు నేలకు అంటుకోలేదు. అంతే. ఎంత తీవ్రంగా ఆ సింహాలు ఆ వ్యక్తుల మీద పడ్డాయో ఒకసారి ఆలోచించండి. పొడి చేసేసి అంటాడు ఎముకల్ని. అంటే ఎంత ఇక్కడ సింహాలకు ఆకలి అన్నది కాదు ప్రాముఖ్యం, సింహాలు అంత ఆకలిగా ఉన్నాయేమో అని కాదు. వాళ్ళు ఎంత తీవ్రతతోటి వారి హృదయాన్ని నింపుకున్నారు, దుర్మార్గతతోటి. వారి హృదయం ఒక అసూయతో కావచ్చు, ఒక భేదంతో కావచ్చు, వేరేది ఇంకేదైనా కావచ్చు, దాంతో ఎంత గట్టిగా నింపుకున్నారో ఆ సింహం తినిన రీతిని చూపిస్తున్నాడండి. సింహంకి ఆకలేసిందా ఆకలేదా కాదు ఇక్కడ పాయింట్ మనకు కావాల్సింది. వారి హృదయం నిండి ఉన్న విధానాన్ని సింహం తిని చూపించిందనమాట. ఎముకలు పొడి చేసిందనంటే వారి ఎముకలలో ఎంత కుళ్ళు దాగి ఉందో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునికి నచ్చనిది అది. ఎప్పుడు కూడానండి మనం ఎలాంటి ఉద్దేశాలు మన హృదయంలో పెట్టుకుంటే ఇక మనసుకి ప్రశాంతత, జీవితానికి ఎదుగుదల, ఈ రెండు ఉండవు. కారణం ఇంక నువ్వు నూతనంగా ఏమి ఆలోచించలేవండి. మనం నూతనంగా ఏమి ఆలోచించలేము. ఎందుకంటే ఆల్రెడీ ఆలోచించడానికంటూ కొంచెం మెమరీ ఉంటుంది మన దగ్గర, కొంచెం పవర్ ఉంటుంది. ఆ పవర్ అంతా దేనికి యూజ్ చేస్తున్నావు నువ్వు? ఎందుకంటే నీలో ఏదో చెడు ఉంది, నీకు దాని మీదే నువ్వు ఎంతసేపు చూసినా దాని మీదే నువ్వు అందుమీద వెనకే ముందుకి అలాగ రుబ్బుతున్నావు, కానీ కొత్తగా ఏదో ఆలోచించడానికి ప్రయత్నం చేయట్లేదు. సో నువ్వు నష్టపోవడమే కాకుండా నీ వలన నిన్ను నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళందరూ నష్టపోతారు. ఎందుకంటే నీ ఎదుగుదల లేనప్పుడు నీ కుటుంబం ఎలాగ అభివృద్ధి చెందుతుంది? కాబట్టి ఒకసారి మనం ఆలోచించాలండి. ఎందుకు దేవుడు నాకు హేయమైనవి అని చెప్పాడనంటే ఆయన నష్టపోతాడని కాదండి. మనలో ఏదో నిరపరాధిని చంపు చేతి ఆలోచన ఉంది, నిరపరాధిని చంపే ఉద్దేశం నా దగ్గర ఉంటే దీన్ని బట్టి దేవుడు నష్టపోతాడని కాదు. ఎవరు నష్టపోతారని?
నేను నష్టపోతానని. మనం నష్టపోతామండి. ఇట్టి దుర్మార్గత హృదయం మనలో ఉంటే దేవుడేమి నష్టపోడు, ఆయన అలానే ఉంటాడు. నష్టపోయేది ఎవరో? మనం నష్టపోతామని నష్టం కలిగించేది ఏదో తెలిసిన దేవుడు అది నీ దగ్గర ఉంచకు అని చెప్పాడండి. ఇది నీ దగ్గర ఉండడం వల్ల నీకు నష్టం నాయనా, నువ్వు కుళ్ళు పడిపోతావు, దీనివలన నువ్వు బాగుపడవు. సో దీన్ని దూరపరిచేయి. నీ హృదయం పదిలంగా ఉంచుకో, నీ హృదయంలో దురాలోచనలు చేయకు, కీడు చేయడానికి నీ పాదాలు పరిగెత్తనివ్వకు. నిరపరాధిని చంపాలనే ఉద్దేశం, వారిని పాడు చేయాలనే ఉద్దేశం. అంటే నిరపరాధి అంటే ఏ అపరాధం చేయనోడండి, ఏ అపరాధం చేయనోడు ఆయన దగ్గరికి తర్వాత వెళ్దాం. అలా అపరాధం చేయనోడిని నువ్వు నష్టపరచాలనుకోకు. నీకు ఏ నష్టం లేదు వాడి వల్ల, కానీ నువ్వు ఏదో మనసులో పెట్టుకున్నావు. యేసేపు వల్ల అన్నలకు నష్టం జరిగిందా అండి? యేసేపు వల్ల అన్నలకు నష్టం జరగలేదు. దానియేలు వల్ల ప్రధానులకి అధికారులకి నష్టం జరిగిందా అండి? ఏమీ నష్టం జరగలేదు. వారి పనిలో వెళ్ళిపోతుంటే వారిని చూసి వారులేని తనం అంతే వాళ్ళ దగ్గరది. అన్నలో అదే విధానం, ఇక్కడ ప్రధానులు అధికారులది అదే విధానం. ఎందుకంటే హృదయం ఒక బండవలే దుర్మార్గతతోటి వాళ్ళు గూడు కట్టుకుని ఉన్నారు. దాన్ని బట్టి వారు వృద్ధిలోకి రాలేకపోయారు, నష్టాన్ని మాత్రమే వాళ్ళు అనుభవించారండి. కాబట్టి నష్టాన్ని అనుభవించేటువంటి ఆ హేయమైనది నీలో ఉండకూడదు. ఇది దేవుడి ఉద్దేశం. కాబట్టి దాన్ని దూరపరిచేయి. ఇక గర్వం నిన్ను పడగొడుతుంది, దూరపరిచేయి. కలలాడు నాలుక ఏది పడితే అది మాట్లాడుతుంది, దాన్ని దూరపరిచేయి. ఇదిగో నిరపరాధిని చంపేటువంటి చేతులు కానీ, దురాలోచనలు చేసేటువంటి హృదయం కానీ, కీడు కొరకు పరిగెత్తేటువంటి పాదములు కానీ, ఇవి నిన్నే నష్టపరుస్తాయి. పరిగెత్తుతావు కీడు కోసం, నువ్వు వెళ్ళి ఎక్కడ పడతావు? కీడులో పడతావు. ఎవరినో చంపాలని వెళ్తావు, కానీ చనిపోయేది ఎవరు? నువ్వే. దానియేలుని చంపాలనే కదా ఈ కుట్రంతా, కానీ చనిపోయింది ఎవరో? కుట్రదారులు. ఎవరైతే కుట్ర చేశారో వారే. దానియేలు సింహాసనం ఇంకా పెరిగింది. దానియేలు సింహాసనం ఇంకా పెరిగింది. వీళ్ళకున్న సింహాసనం కూడా లేదే. సింహాసనాలు ఉన్నాయి, వాళ్ళు కూర్చున్నాక వాళ్ళే లేరు, ఖాళీ అయిపోయారు. కారణం ఇది ప్రశాంతంగా ఉండకపోవడం బట్టి. కాబట్టి ఒకసారి ఈ రెండు సన్నివేశాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక నిరపరాధిని చంపాలనేటువంటి ఉద్దేశం అది ఎక్కడా అనంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు విషయంలో. ఒకసారి మనం సువార్తలోనికి వద్దాం. సువార్తలోనికి వస్తే ఈ విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దామండి. మార్కు సువార్త, ఇవి అన్ని సువార్తల్లోనూ ఉన్నాయి. మనం ఒక్క విషయాన్ని మాత్రం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిర్రని పిలాతు తెలుసుకుని అన్నాడు. చాలండి. ప్రధాన యాజకులు యేసుని అప్పగించారు. దేని చేత అప్పగించారు? దేని చేత అండి? అసూయ చేత. 11వ వచనం కూడా. అప్పుడు అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిన, అంటే కొంతమందిని తయారు చేశారనమాట. దేనికి తయారు చేశారు? అసూయకు సపోర్ట్ చేయడానికి. దేనికండి? ఈ అసూయ కానీ ఆ సపోర్టర్స్ కానీ ఎవరిని నష్టపరచడానికి? నిరపరాధిని చంపడానికి. ఎవరు ఈ నిరపరాధి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన్ని పిలాతు ముందుకు తీసుకొచ్చారండి. పిలాతు ముందుకు తీసుకొచ్చినప్పుడు పిలాతు యేసు ప్రభుని ఎలాగైనా రిలీజ్ చేసేయాలి, కనీసం కొట్టించైనా వదిలేద్దాం అనుకుంటున్నాడు యేసు ప్రభుని. పిలాతు కనీసం కొట్టించైనా వదిలేద్దాం, ఇతను చనిపోవడానికి తగినటువంటి ఏ తప్పుదమ్మ కూడా ఇతని జీవితంలో నాకు కనపడట్లేదు, ఏది అసలు ఏం కనిపించట్లేదు, ఎలా చంపుతాం? ఇతను నిరపరాధి కదా, ఇతన్ని ఎలా చంపుతాం అని పిలాతు ప్రశ్నించుకుంటున్నాడు తనలో తాను. ఏ తప్పు చేయకుండా వ్యక్తిని ఎలాగ నష్టపరుస్తాం?
ఎలా చంపుతాం అని పిలాతు ప్రశ్నించుకుంటుంటే, యేసుని చంపాలనేటువంటి అసూయతో ఉన్నటువంటి ప్రధానులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి బోధకులండి. పూర్వకాలం వాళ్ళు పరిసయ్యులు తెగకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఎక్కువగా. వాళ్ళు ధనవంతులు అన్నమాట అండి. పూర్వం యేసుప్రభు వచ్చేటప్పటికి పరిసయ్యులు తెగ అయితే ఉందో వాళ్ళు సెటిల్డ్ పీపుల్ అనమాట. వాళ్ళ కుటుంబాలు సెటిల్ అయిపోయాయి, చాలా లగ్జరీగా బ్రతుకుతున్నారనమాట. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తుంటే వంగి వంగి దండాలు పెట్టేటువంటి మనుషులే వాళ్ళకి, అంత లగ్జరీ లైఫ్ వాళ్ళదే. ఆ లగ్జరీ లైఫ్ ఏమైందంటే యేసుప్రభు వచ్చిన తర్వాత వాళ్ళని ఈడ్చి రోడ్డు తీసుకొచ్చాడు. ఈ లగ్జరీ ఎక్కడది నీకు? ఈ అట్టహాసం ఎక్కడది నీకు? అసలు నీ పనేంటి, నీ బ్రతుకేంటి, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతున్నావు అని చెప్పి ఈ శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని మొత్తం అందరినీ రోడ్డుకి తీసుకొచ్చాడండి. సో దానివల్ల వాళ్ళు చేయాల్సిన పని మానేశారండి. ఇంతకనే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాలి, వీళ్ళు లేవి గోత్రానికి చెందిన వాళ్ళు ఈ బ్యాచర్ అంతా కూడా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాలి, దేవుని యొక్క నీతి న్యాయాలు జరిగించాలి, ఆ ప్రజలందరినీ ఆ కంట్రోల్లో ఉంచాలి, వారందరినీ ప్రేమగా చూడాలి. ఇది వాళ్ళు చేయాల్సిన పని. కాకపోతే వీళ్ళు అధికార జులును చూపించడం ప్రారంభించారు. ఒక వ్యాపార విధంగా దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఒక అధికారాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎక్కడైనా సంత వీధుల్లోకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి, పూర్వకాలం పెద్ద పెద్ద రైతులు వచ్చినప్పుడు ఇలా ఒంగుని నమస్కారం పెట్టినట్టుగా ఈ శాస్త్రులు కానీ, ప్రధాన యాజకులు కానీ, ఈ పరిసయ్యులు వెళ్తుంటే వాళ్ళందరూ వాళ్ళకి నమస్కారం పెట్టాలన్నమాట. సంత వీధుల్లో వాళ్ళు ఏం కోరుకుంటారట? వందన వచనాలు కోరుకునే బ్యాచ్ అనమాట ఇది. ఇది తప్పు కదా, అసలు ఇది కాదు కదా నీకు దేవుడిచ్చిన బ్రతుకు. నువ్వు వాక్యం చెప్పాలి అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించాలి, ఉన్న ప్రకారంగా వాళ్ళు ఉండేటట్లు చూడాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, వీళ్ళందరినీ దేవుళ్ళో ఉండేటట్లు చూడాలి. ఇది మీ పని. మీరు చేస్తుంది ఏంటి? దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేశారు, మీకు అవసరమైన దాన్ని మీకు నచ్చినట్లుగా మలిచేసుకున్నారు అని చెప్పి వాళ్ళ తప్పుని బయటకు తీసినందుకు గాను యేసు మీద వారికి అసూయ, ద్వేషం. ఎంతవరకు అంటే ఈ యేసుని టైం వస్తే చంపేయాలి, అలాంటి టైం కోసం కనిపెట్టారు. మన సువార్తలు చూస్తే అవే దొరుకుతాయి. ఏ టైం వస్తుంది యేసు ప్రభుని కొట్టి చంపడానికి అని ఎదురు చూశారు, కానీ ఆ టైం రాలేదు వాళ్ళకి. ఎందుకనంటే యేసు ఎక్కడున్నా యేసు చుట్టూరా అనేక మంది ఉండేవారు. వారందరూ యేసు యొక్క బోధలు వినడానికి ఆయన ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, అనేక స్వస్థతలు పొందారు. అలాగ వాళ్ళందరూ యేసు నుంచి మేలులు పొందారు. కాబట్టి వారి మధ్యన యేసు ప్రభుని ఏమన్నా చేస్తే వీళ్ళందరూ మన మీద తిరగబడిపోతారు అని ఆలోచించేవారు తప్ప ఎక్కడొస్తుందని చూసి చివరికి ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నారండి. ఎవరో? యేసు రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నాడు. పిలాతు అదే అడిగాడు, నువ్వు రాజువా అన్నాడు. అవును, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అప్పుడని అర్థం కావాలి కదా, ఈ లోకంతో సంబంధం లేదన్నప్పుడు ఇక్కడ రాజు కాదు కదా అని వాళ్ళకి అర్థం అవ్వాలి. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు, అసలు పట్టించుకోలేదు. పిలాతు కూడా అప్పుడు ఆయన కూడా ఏం మాట్లాడలేదని అడిగాడు అంతే, కానీ అంతనేం పట్టించుకోలేదు పిలాతు కూడా. కానీ ఏమైనా చెప్పనే ఇతను రాజు అంటున్నాడు, నువ్వు సిలువ వేయకపోతే లేదా నువ్వు చంపకపోతే నువ్వు కైసరికి స్నేహితుడివి అవ్వవు. ఎందుకంటే కైసరు ప్లేస్లోకి వచ్చేస్తున్నాడు, కైసరుతో సమానంగా చెప్పేసుకుంటున్నాడు. అలా చెప్పుకుంటుంటే నువ్వు ఊరుకుంటావా పిలాతు అని పిలాతుని ఏం చేస్తున్నారు? రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టడానికి మళ్ళీ ఇంకో కొంతమందిని ఏం చేశారు? పోగేశారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి పోగేసేవారండి, మనుషుల్ని డబ్బులు ఇచ్చి పోగేసేవారు. మరి యేసు ప్రభుని పట్టుకోవడానికి ఆ ఇస్కరియోతు యోధాని ఏమిచ్చి ప్రేరేపించారు? డబ్బులిచ్చే. ఎందుకంటే వాళ్ళు అప్పటికే డబ్బులతో నిండిపోయినటువంటి వ్యక్తులు. ఈ పరిసయ్యుల గుంపు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల గుంపు డబ్బులతో నిండిపోయారు. ఎందుకంటే దశమ భాగాలన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్ళ పంటలో దశమ భాగం, వారి ధనంలో దశమ భాగం, వాళ్ళ యొక్క సంపద ఏదైతే ఉన్నాయి, పశువుల, మేకల, మందల ఏవైనా కానీ ఆ అన్ని దశమ భాగాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వచ్చి అందరి దశమ భాగాలు వచ్చి కూర్చుంటే అంత మేడ అయ్యింది, దాని మీద కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు వచ్చి ఆ మేడ కూల్చేస్తున్నాడు అనమాట. ఇది కాదు కదా విధానం అని. అందుకు నచ్చలేదు యేసు వాళ్ళకి. వాక్యం ప్రకారంగా ఉండాలని చెప్పినందుకు నచ్చలేదు యేసు వాళ్ళకి. అందుకని యేసుప్రభుని చంపేద్దాం అనుకున్నారు, సమయం కోసం కనిపెట్టారు. రానే వచ్చింది.
ఇప్పుడు దాన్ని కొంచెం బలం చేయాలి, బలపరచాలి. ఓన్లీ మేమే ఉంటే అలా, వీళ్ళు ఏ అసూయతో చెప్పుకుంటున్నారు అనుకుంటారేమో. అందుకని కొంతమంది ఉంటారు డబ్బులు కాస్తపడేవాడు, వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చారనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారనంటే, ఎలాగైనా పిలాతు అనుకుంటున్నాడు యేసుప్రభు ఏ నేరం చేయలేదు, ఈయన వదిలేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ ఇందాక చూసాం కదా, ఎవరైనా దర్యావేషు కూడా దానియేలుని వదిలేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే దానియేలుని ప్రేమిస్తాడండి. కానీ నువ్వు శాసనం చేసావు అంటారు వాళ్ళు. పోన్లే అని ఆ శాసనానికి లొంగిపోతాడు ఆయన, దర్యావేషు అనేటువంటి రాజు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారనంటే, కొంతమందిని మీరు గట్టిగా అరండ్రా అని చెప్పి అరణాకి తీసుకొచ్చారు. సన్నివేశం ఏంటనంటే, ఓ పండగ, ఏం పండగ అండి అది, ఏదో పండగ సర్లే. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటనంటే, ఒక వ్యక్తిని ఎవరినొకరిని రిలీజ్ చేసేయడం అనమాట. ఒక వ్యక్తిని రిలీజ్ చేసాడంటే పస్కా పండగ సమయంలో అనుకుంటా రిలీజ్ చేసేయడం. అయితే ఈయన అంటున్నాడు, ఇతని దగ్గర ఏ అపరాధం కనపడతలేదు, కొట్టించేసి విడుదల చేసేద్దాం అంటున్నాడు. ఎవరో పిలాతు. కానీ ఈ ప్రధాన యాజకుల గుంపు ఏదైతే ఉందో అది కొంతమందిని పోగేసింది. రే అని ఇలా గోకుతున్నారనమాట. ఎప్పుడైతే యేసుని వదిలేద్దాం అని అన్నాడో ఇలా గోకుతున్నారు. వద్దు 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 అంటున్నారు అనమాట. వీళ్ళు వెనకాలండి ఎందుకు వద్దు అంటున్నారో వాళ్ళకే వెళ్దాం. ఇలా గోగ్గానే వాళ్ళు వద్దు 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 నరిసేస్తున్నారు, ఎందుకో తెలియదు. వీళ్ళు అరాల్సింది ఏంటంటే, ముందుగానే వాళ్ళకి ప్రాక్టీస్ తీసుకొచ్చారు. యేసుకు సిలువేసేయండి, ఆ బరబ్బాను బయటికి వదిలేయండి. యేసుకు సిలువేసేయండి, ఆ బరబ్బాను బయటికి వదిలేయండి. ఒరే మీ నినాదం ఇదే, భోజనం పెట్టి 300 ఇస్తామని అంటున్నారు వాళ్ళకి. మీ నినాదం ఇదే అంటే ఇంకా వాళ్ళు వచ్చి కూర్చుని పిలాతు యేసుని వదిలేద్దాం, ఎందుకు ఆయన దగ్గర ఏం కనపడతాడంటే, యేసుకు సిలువేసేయండి, బరబ్బాను వదిలేయండి అంటున్నారు అన్నమాట. ఈ బాలే ఎందుకు అంటున్నారో వాళ్ళకే తెలియదు. మొత్తానికి వాళ్ళందరూ అలా గోల పెట్టడం మొదలెట్టారు. జనం అందరూ గోల పెడుతున్నారు కదా, సరే ఎందుకు వచ్చిన తలపోట్లే అని చెప్పి ఆ జనం యొక్క మనస్సును నొప్పించకుండా ఉండడానికి పిలాతు ఏం చేశాడంటే, ఓ అబ్బాయి నేను మీ ముందు ఒక పని చేస్తున్నాను, ఏంటి అదనంటే, ఇతని దగ్గర నాకు ఏ నేరం కనబడతలేదు, మీరు శిక్ష వేయమంటున్నారు కదా, ఇతను శిక్షించాను అనుకో, ఆ తప్పు ఎవరి మీదకి వస్తుంది, నా మీదకి వస్తుంది. సో నేను ముందుగానే నా చేతులు కడిగేసుకుంటున్నాను, నాకు ఏ సంబంధం, ఇది మీరే ఎంచుకుంటున్నారు, నాకు ఏ సంబంధం, ఈ నిరపరాధిని చంపేటువంటి విషయంలో నాకు ఏ విధమైన సంబంధం లేదు అని చేతులు కడుక్కున్నానంటే వాళ్ళ ముందు. ఈ వత్తదులు నోరు మూసుకుని ఉండడం మనిషి వీళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు, ఆ తప్పేదో ఒకసారి మత్తయి సువార్త చూడండి, అందులోనూ చక్కగా రాసాడు అక్కడ. మత్తయి సువార్త ఒకసారి తీయండి, ఎవరన్నా తీస్తే చదివేయండి వచ్చని చెప్పి. చూడండి 27 అధ్యాయం అండి, 25, 26 వచనాల దగ్గర మనం చూస్తే 24లో చివరిలో అంటాడు, ఏమంటాడంటే, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిర్రి అన్నాడండి. ఆ రక్తం ఎక్కడ ఉండాలి, ఓ బాబు ఈ పిలాతు ఇది తప్పు అని అర్థం చేసుకున్నాడు ఆయన. నాకు వద్దు బాబు, ఇందులో పాలుభాగస్తు నాకు వద్దు అనుకుని చేతులు కడుక్కుంటే, చిన్నతనం నుంచి దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వీళ్ళు ఏమన్నారనంటే, ఆ రక్తం మా మీదకే, అక్కడతో వదులుకోలేదు వాళ్ళు, మా పిల్లల మీదకే అన్నారండి వాళ్ళు. అంటే చేసేదే తప్పు, ఆ తప్పులో మరింత బలాన్ని ఇచ్చేద్దాం అంటే తప్పుకే బలాన్ని చేకూరుతున్నారు వీళ్ళు. తప్పు అంటే ఒక అబద్ధానికి బలాన్ని చేకూరుతున్నారు కొందరు సాక్షులను పెట్టుకుని. ఇంకా ఏమంటున్నారంటే, సర్లే నీ మీదకి వద్దా ఆ రక్తం ఏదో అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఊరుకనే పోద్ది అనుకున్నారు. ఆ నిరపరాధి రక్తం కారుస్తున్నాం కదా, ఊరుకునే ఇక్కడతో అనుకున్నారు వాళ్ళు. అందుకని మా మీదకే మా పిల్లల మీదకి ఆ రక్తం వస్తుందిలే, నువ్వు నీ పని చేయి అన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పి ఆయన చేతులు పెట్టుకున్నాడు, సిలువేసేసారు యేసుప్రభుని సిలువేసేసారండి. మరి అసూయతో నిండిన వారి జీవితాలు ఏమయ్యాయి, మన పాయింట్ అదే కదా. అసూయతో నిండిన వారి జీవితాలు ఏమయ్యాయి, వారు అన్న మాటను బట్టి ఈ రక్తం మా మీదకనే, వాళ్ళతో ఊరుకోలేదు, మా పిల్లల మీదకనే అన్న పాపానికే ఏం జరిగిందంటే యేసుప్రభు సిలువేసారు. మొదటి శతాబ్దం సంఘం ప్రారంభించబడిపోయింది. అలాగా 70 సంవత్సరం వరకు వచ్చింది. మనం ఎప్పుడో శుక్రవారం ఆదివారం ఇంక జ్ఞాపకం చేశాను, కొంతమంది క్రూరమైన చక్రవర్తులు వచ్చారు రోమాన్ని పరిపాలించడానికి. తర్వాత
క్రూరమైన చక్రవర్తులు వచ్చారండి. ఆ చక్రవర్తులు వచ్చినప్పుడు టైటస్ అనే ఒక అతను, తర్వాత నీరో అనేటువంటి ఒక అతను, తర్వాత వెస్పేషియన్ అనేటువంటి ఒక అతను, ఈ చక్రవర్తులు వచ్చినప్పుడు మొత్తం యూదులందరూ ఊచకోతకు గురయ్యారు. వాళ్ళ పిల్లల్ని మొత్తం చంపేశారండి, శుభ్రంగా సర్వనాశనం చేసేసారు. ఊరికనే వదిలేదు. ఆ మాట ఎక్కడి దాకా వచ్చింది తెలుసండి? హిట్లర్ వచ్చినంత వరకు వచ్చిందండి. హిట్లర్ అనేటువంటి ఒక నియంత పరిపాలన చేశాడు. తర్వాత జర్మనీ అనుకుంటా. ఆ నియంత పరిపాలనలో యూదుల్ని కోట్ల సంఖ్యలో చంపేయడండి. ఉత్తినే కాదు, ఆ మాట కోసం అండి. యేసు ప్రభు అనేటువంటి ఒక నిరపరాధి రక్తం మా మీదకి అక్కడ ఊరుకోకుండా మా పిల్లలకు కూడా అంటించేసారు వాళ్ళు. మా పిల్లల మీదకి వచ్చునులే, నువ్వు నీ పని చేయి అన్నందుకు ఓకే అని చేతులు కడుక్కుని అప్పగించేశాడు. అక్కడ మొదలైంది వాళ్ళ పతనం. ఇప్పటికి యూదులు ప్రపంచంలో చాలా విస్తారంగా ఉండేవారు నిజానికి. ఇప్పుడు మొత్తానికి లక్షల్లోకో 30 కోట్లలోకి ఎక్కడికి వచ్చేసారండి వాళ్ళు. ఎంతమంది ఉన్నారు వైజాగ్లో, ఎంతమంది జనం ఉంటారు అంతమంది ఉన్నారు అంతే ప్రపంచంలో ఇప్పుడు యూదులు. కారణం ఏంటంటే ఆనాడు యేసు ప్రభు యొక్క మరణాన్ని వాళ్ళు ఎలా చూశారంటే అది ఎందుకు కానీ మరణం అనుకున్నారు. కానీ లోకానికి అది ఒక మార్గాన్ని చూపే మరణం అని అర్థం చేసుకోలేకపోయారు ఆ రోజు వాళ్ళు. ఆ నిరపరాధిని చంపడానికి వాళ్ళు ఏం చేశారంటే అసూయ చేత యేసుని చంపారు. అసూయ చేత యేసుని, అది ఎవరికి అర్థమైంది? పిలాతుకి అర్థమైంది. బయటోడికి అర్థమైందండి వీళ్ళు అసూయతోటి యేసుని చంపుతున్నారని. ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళకి అర్థం అవ్వలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు యేసుని. కానీ పిలాతు బయటోడు, అతను అర్థం చేసుకున్నాడండి. పిలాతు బాగానే ఉన్నాడు. కానీ ఈ యూదా కుటుంబం, ఈ ఇశ్రాయేలు ప్రజలు సర్వనాశనం అయిపోయిన తర్వాత అనేక మంది చక్రవర్తులు వాళ్ళని సర్వనాశనం చేసేసారు. కారణం యేసు ప్రభు యొక్క రక్తాపరాధం. ఆ నిరపరాధి యొక్క రక్తం, ఆ అపరాధం మా మీదకి రావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళ మీదకే వచ్చింది అది. కాబట్టి ఎప్పుడూ కూడా మన హృదయం దేనితో నిండి ఉంటే దాన్ని బట్టే మనం నష్టాన్ని చవిచూస్తాం. ఆ నష్టాన్ని చవిచూడగలదన్న ఉద్దేశంతో క్రైస్తవుడికి దేవుడు చెప్తున్నాడు, ఇవి తీసేయి నీ దగ్గర నుంచి. నిరపరాధిని చంపాలనుకుంటే బయటికి తీసేయి, ఆ ఉద్దేశాన్ని నీలో నుంచి బయటికి తీసేయి. తర్వాత ఇంకొక పదం ఏంటండి? రెండో పదం, నిరపరాధిని చంపు చేతులను కాదు, మధ్యలో కూడా ఉంటుంది హృదయం. దుర్యాలోచనలు చేయు హృదయం తీసేయి. చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా, దాన్ని తీసేయి. మూడోది, కీడు చేయడానికి పరిగెత్తు. కీడు వైపు నువ్వు వెళ్ళొద్దు, అసలు కీడా దూరంగా వెళ్ళిపో. ఎందుకంటే కీడు వైపు నువ్వు వెళితే నీకు కీడు జరుగుతుంది. కీడు వైపు వెళ్ళొద్దు నువ్వు. కీడంటే ఒకరిని నష్టపరచడం. కీడంటే ఏ పెట్టారు కనుక ఒకరిని నష్టపరచడం, ఒకరి గురించి లేనిపోయింది ఏదో చెప్పడం, ఇవన్నీ కీడంటే ఒకరికి నొప్పి పుట్టించే కార్యక్రమాల వైపు నువ్వు వెళ్ళొద్దు, దూరంగా రా. ఎందుకంటే తర్వాత నువ్వే నొప్పి భరించాల్సి వస్తుంది. ఈ జరిగినటువంటి ఈ 3 వృత్తాంతాల్లో అవే ఎదురు చూసాం మనం. అసూయపడ్డ అన్నలు యేసేపు కాళ్ళ దగ్గరికే వెళ్ళాల్సి వచ్చింది. అసూయ కుట్ర పెంచుకున్నటువంటి ఆ బబులోను సంస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ ప్రధానులు, అధికారులు, వాళ్ళు దానియేలుని చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళే చచ్చిపోయారు. తర్వాత ప్రభుని యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. ఆ రోజు యోధా మత పెద్దలు వారు అసూయ చేత ఈ పని చేశారట. ఆ అసూయను బట్టి ఆ యోధా మత పెద్దలు, వారి యొక్క కుటుంబాలు, వారి జీవితాలు ఛిద్రమైపోయాయి. తర్వాత రక్తచిత్తమైపోయాయండి తర్వాత సంవత్సరాల్లో. కాబట్టి అక్కడ యేసేపు నష్టపోలేదు, దానియేలు నష్టపోలేదు. ప్రభుని యేసుక్రీస్తు ప్రపంచానికి ఒక్కడిగా నిలబడ్డాడు. క్రైస్తవుడికి ఈ ఒక్కడు ఎవరైతే కనిపించారో ఆ ఒక్కడి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలని చెప్తుంది ఇక్కడ వాక్యం. ఇప్పుడు ఆనాడు యేసేపు స్వభావం నువ్వు కలిగి ఉండాలి. దానియేలు వలె నిఖార్చినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వలె నిరపరాధిగా నువ్వు కనబడాలి. ఇంకా గుంపులు ఉన్నాయే, ఆ గుంపుల్లో ఉన్నటువంటి అసూయ, కుట్ర, ద్వేషం ఇది నిండుంటే దాన్ని నీలో నుంచి తుడిచివేయాలి. ఇలా ఒక్కడిగా ప్రపంచానికి కనబడినటువంటి క్రీస్తు మనందరిపైన అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మంచిని బోధించాడు, చెడుని ద్వేషించి దూరపరిచాడు. అలాగే మనం ఉండాలని ఇక్కడ క్రీస్తు ప్రభు మాటల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మంచిని మీరు హత్తుకోండి, చెడుని మీరు దూరపరచుకోండి. చెడు అనేది నీ దగ్గరికి రానివ్వకు, మంచి అనే దాన్ని నువ్వు హత్తుకునే నువ్వు బ్రతుకు. అప్పుడు నువ్వు దేవునిలో ధన్యుడిగా
ఎదుగుతావు. కాబట్టి ఈ 3 విషయాల్ని మీరు మనసులో ఉంచుకోవాలి, నేను మనసులో ఉంచుకోవాలి. వచ్చే వారం ఇంకొక 2 మిగిలున్నాయి. అవి ఏంటనంటే, లేని మాటను పుట్టించడం ఒకటి ఉంటుంది, అంటే అబద్ధాన్ని పుట్టించడం. ఇంకొకటిగా అన్నదమ్ముల మధ్యన జగడములు పుట్టించేవాడు. ఇవి వచ్చే వారం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.